హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు నేను పిల్లల కోసం నేను చేసిన కొబ్బరి లడ్డూలండి. ఎలా చేశానో చూద్దాం ఇప్పుడు. ముందుగా కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు చేసుకొని కొబ్బరి తీసుకోవాలి. తర్వాత బెల్లం తీసుకోవాలండి. కొబ్బరి ముక్కలు తురుముకోవాలండి. లేదా మిక్సీ అన్నా పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొబ్బరి తురుముని వేసి వేయించాలి. వేయించాలండి. 10 నిమిషాలు వేయించుకోవాలి. మా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి. అట్లే మా శారీస్ 1 గ్రామ్ గోల్డు వీడియోస్ పెట్టామండి. ఫోన్‌లు చేస్తున్నారు గానీ, కాల్స్ చేస్తున్నారు గానీ, వాట్సాప్ మెసేజ్ చేయటం లేదు. వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి. 10 మినిట్స్ అట్టే వేయించాలండి కొబ్బరిని. పచ్చి అన్నది పోయిందాకా. కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలండి. ఈ కొబ్బరి లడ్డూలు పిల్లలకి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ ఉంటది. అందుకనే పిల్లలకి అప్పుడప్పుడు చేస్తానండి ఇలా. మీరేం చేస్తారు స్నాక్స్? కామెంట్ చేయండి. అట్లా ఇంకా 10 నిమిషాలు అట్లా ఏంచాలండి. కొద్దిగా పచ్చి వాసన అనేది పోయిందాక 10 నిమిషాలు వేస్తూనే ఉండాలి. 10 నిమిషాలు వేయించాక అప్పుడు బెల్లం వేసుకోవాలండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్లం బెల్లం వేసుకోవాలండి. దీనికి ఒక కొలతలేమి ఉండవు. మనం ఎంత తీపి తింటామో అంత తీపి ఏసుకుంటే సరిపోద్ది. నేను బెల్లము ఆయుర్వేద బెల్లం వాడుతున్నానండి. ఆర్గానిక్ బెల్లం అది. పిల్లలకు చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లము. బెల్లం వేశాక 15 మినిట్స్ వేయించాలండి మళ్ళీ. అది బెల్లం పాకం అనేది రావాలండి ఉండలాగా. అప్పుడు దాకా వేయిస్తూనే ఉండాలి. శారీస్ 1 గ్రామ్ గోల్డ్ వీడియోస్ పెట్టాము. కొంచెం చూడండి. నచ్చితే వాట్సాప్ మెసేజ్‌లు చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. కాల్స్ చేస్తున్నారు చాలా మంది. కాల్స్ చేయకండి. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశామండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే కొంచెం చూడండి. ఏమనుకోకండి. ఫస్ట్ టైమ్ కదండీ వీడియో చేయటము. ఎలా మాట్లాడుతున్నానో ఏంటో కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలపండి కొంచెం. మా ఛానల్ సపోర్ట్ చేయండి. అట్ ఏమైనా తప్పులు మాట్లాడితే చెప్పండి. అట్లా పాకం అనేది ముదురు పాకం వచ్చిందాకా తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడ్డదాకా. యాలక్కాయల పొడి వేయాలండి. స్కిప్ అయింది నేనేసింది యాలక్కాయల పొడి. ఆ వీడియో దగ్గర పడ్డ తర్వాత స్టవ్ మించి దించి కొంచెం ఆరనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. 15 డేస్ ఉంటాయండి ఈ ఉండలు. పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా మంచిదండి. పిల్లలకి ఆర్గానిక్ బెల్లం చాలా మంచిదండి. దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి పిల్లలకి.
మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ చాలా వస్తాయి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము చాలా బాగుంటాము. సరేనండి. ఇలా ఉండలు చేసుకోవాలి. సరేనండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.